అరే అన్న ఎన్ని మాటలు చెప్పాలనే ఊకూక ఇట్లా ఫోన్లు చేయకు వాట్సాప్ కాల్ చేయమంటిగానే సార్ మీరు ఫోన్ మాట్లాడుతుంటే బీప్ అనేదో సౌండ్ వస్తుంది సార్ ఆ బాగా ముచ్చట ఫోన్లో చెప్పకయ్యా సారు కలిసినప్పుడు మాట్లాడుకుందంతి నువ్వైతే పెట్టాయి అవన్నా రేపు మనం ఆడికి పోతున్నట్టు ఎవ్వరికి చెప్పలే గానే తెల్లారటోరకు పోలీసులు ఎట్లొచ్చిండ్రంటావు ఇగో గిట్లుండేనబ్బా అప్పట్లా లీడర్ల ఫోన్ల ముచ్చట ఖైరతాబాద్ హనుమాన్ గుడిలో పూజలు చేసి రాజ్భవన్ రోడ్ కున్న దిల్కుషా గెస్ట్ హౌస్ దాకా నడుచుకుంటూ వస్తుంటే కార్యకర్తలు అభిమానులు సంజయ్ సార్ తోటి అడుగులు అడిగేసిండ్రు ఎంట తెచ్చుకున్న కాగితాలతోటి సిట్ విచారణ పోయిండు సెంటర్ మంత్రి సారు ఫోన్ ట్యాపింగ్ గురించి అడుగుడు చెప్పుని నడిచింది సాక్ష్యాలు సమర్పించిండు ఎంక్వైరీ ఆఫీసర్లకు సంజయ్ సార్ అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా అయితే అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాక్ గురైన మావోయిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేశారు అరేవా కాషాయం లీడర్ ను కామ్రేడ్ల కింద జమ కట్టి ఫోన్ రికార్డు చేసిండ్రటుల్లో నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా ఫ్యామిలీ ప్యాక్ కింద అందరు ఫోన్లు ఇన్నట్టున్నారు గట్లనే ఎడకన్నా పోదామన్నా ఏదైనా చేద్దామంటే ముందే తెలుసుకొని అరెస్ట్ చేసేదట గా లిస్ట్ లో ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయి సారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అన్న కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అన్న వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు కేసీఆర్ అల్లుడు కూడా చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన లిస్ట్ ఉన్నది బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు ఇంటోళ్ళనే ఇడసలేదంటే ఇక పాచోళ్ళని ఇడుస్తారు వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము సినిమాల ఫోన్ ట్యాప్ చేయడము ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఓ కొడుకో పెద్దగానే ఉన్నది కదా కథ ప్రతిపక్ష లీడర్ల ఫోన్లు సీక్రెట్ గా నీకు పని చేసిరట ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100 కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏడుకొని ఎవరి చేతి పుట్టినాయి అయితే కేసీఆర్ దగ్గర కేసీఆర్ కొడుకు దగ్గర పోయినాయి 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది 20 కోట్లు దొరికినాయి అని లీకేజ్ వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి పైసలు ఇవ్వకుంటే మీ దందా లాగమైతే అని ధమ్కీలు ఇచ్చేదట సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ చేసినారు ఎవరైనా ఒక్క రాజకీయాన్ని అక్కడ అరెస్ట్ చేసిరా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి మీరే సెంటర్ మంత్రి సిబిఐని పట్టుకొస్తే కాదా సార్ అని అడిగితే తెలంగాణ కేబినెట్ పర్మిషన్ లేకుండా సిబిఐ రావద్దని అప్పట రూల్స్ తెచ్చిండట కేసీఆర్ సారు కాబట్టి ఈ గవర్నమెంట్ అడుగుతుండన్నట్టు లేకుంటే గింతసేపు అన్న సంవత్సరం చూద్దామా మేము తీసుకుపోయి గొడవ గుంచుకపోయి ఒక్క మనిషి కేసీఆర్ కుటుంబం అంతా పడుతుంది ఇప్పటికే కొందరు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు కేసు క్లైమాక్స్ కు వచ్చింది ఆఖరికి ఏమైతుందో గానీ దేశంలో ఏడ చూడని ఎన్నడు జరగని చిత్రమైన కేసు మనకన్నీ అయ్యింది పో ఇద్దరు భార్యాభర్తల ఫోన్లు మూర్ఖులు వీళ్ళు చండాలులు నీచ మనుషులు వీళ్ళు కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు